4 మంత్స్ తర్వాత హెయిర్ కట్ చేయించుకున్న షార్ట్ హెయిర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు టైం ఏందిరా నాయన, వినాయక చవితి అయిపోయి అప్పుడే వారం అయిపోయింది. మా ఎంవీపీలో అయోధ్య సెటప్ తో పెద్ద వినాయకుడు పెట్టారంట. వైజాగ్ లో ఉన్న ప్రతి ఏరియా వాళ్ళు వచ్చి చూశారు, మనం తప్ప. అందుకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయ్యాను. మా ఎంవీపీ కాలనీ మంచి లైట్ సెటప్స్ తో ఎదిరిపోయిందిగా. సో వెళ్తున్న దారిలో ఒక పందిరి ఉంది, ఇది కూడా చూసేసి అప్పుడు అయోధ్య వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే చాలా చిన్న వినాయకుడులు ఉన్నాయి అండ్ పెద్ద గణపతి కూడా చాలా బాగున్నారు. మన ఎంవీపీలో ఇంకా చాలా వినాయకుడు ఉన్నాయి, వీధికి ఒకటి పెట్టేశారు. చిన్నప్పుడు అంతా బాగుండేది. నేను కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి చందాలకు వెళ్ళడం, పందిరి పెట్టడం అన్ని చేసేవాడిని. ఇప్పుడు ఏమీ లేదు, ఎవరో పెడితే చూసి దండం పెట్టుకోవడమే. సర్లే మొత్తానికి వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ చూస్తే అయోధ్య సెటప్ బాగుంది. దగ్గరికి వెళ్ళి ఇంకో లుక్ వేసా. అయోధ్య థీమ్ వినాయకుడు కాబట్టి ఇక్కడ రాముడు స్టాచ్యూ కూడా పెట్టారు. మరి లోపలికి వెళ్లే ముందు టికెట్స్ తీసుకోవాలంట. 20 రూపీస్ 50 రూపీస్ ఉన్నాయి. మేము తెలియక 20 రూపీస్ టికెట్స్ తీసి బుక్ అయ్యాం. అసలు ఇంత పెద్ద లైన్ ఉంటదని తెలిస్తే 20-50 అంటే 100 ఇచ్చి విఐపి లైన్ వెళ్ళిపోయేవాడిని. 45 మినిట్స్ పైనే పట్టింది లోపలికి వెళ్ళడానికి. సాటర్డే సండే వస్తే మాత్రం జాగ్రత్త. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అండ్ నిజంగానే రామేశ్వరం నుండి రామసేతు ఫ్లోటింగ్ స్టోన్ వీళ్ళు తెచ్చి ఇక్కడ అట్రాక్షన్ గా పెట్టారు. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ నేను ఎగ్జిబిషన్ అంతా అలా ఎక్స్ప్లోర్ చేసాం. కిడ్స్ కూడా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ మేము కూడా ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఏది తినాలనిపిస్తే అది తినేసాం.